మీరు ఎప్పుడైనా ఆలోచించారా, గ్రహాలు మాట్లాడగలవా అని? మనం మాట్లాడటం సాధారణమే అనుకుంటాం, కానీ ఈ యూనివర్స్లో మాట్లాడే గ్రహాలు ఉన్నాయా అని తెలుసుకుంటే అది ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక షాకింగ్ స్పేస్ ఫ్యాక్ట్ చెప్తాను. నాసా సైంటిస్టులు చాలా కాలంగా మార్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ పర్సవియరెన్స్ అనే రోవర్ డస్ట్ స్టోమ్స్ రికార్డ్ చేసింది. ఆ సౌండ్ వినగానే లో డీప్ హమ్మింగ్ సౌండ్లా అనిపిస్తుంది. అంటే మార్స్లో ఇసుక తుఫానులు వస్తే అక్కడ గాలిచాప వల్ల ఇలాంటి శబ్దాలు వస్తాయి. కానీ వీనస్ ప్లానెట్ కథ ఇంకాస్త షాకింగ్గా ఉంది. సైంటిస్టులు వీనస్ అట్మాస్ఫియర్ని స్టడీ చేస్తున్నప్పుడు మిస్టీరియస్లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ డిటెక్ట్ చేశారు. ఆ సౌండ్స్ ఎలా వస్తాయంటే అక్కడ గ్యాసెస్ మూవ్ అవ్వడం వల్ల జనరేట్ అవుతాయి. కొందరు సైంటిస్టులు చెబుతున్నారు ఈ సౌండ్స్కి యూనిక్ ప్యాటర్న్ ఉందని, అందుకే మనకు ఇవి ప్లానెట్ కమ్యూనికేషన్లా అనిపిస్తాయి. కానీ నిజానికి గ్రహాలు మాట్లాడవు, కానీ వాటిలో వచ్చే వైబ్రేషన్స్, స్టోమ్స్, లైట్నింగ్స్ వల్ల జనరేట్ అయ్యే సౌండ్స్ను రేడియో సిగ్నల్స్లా క్యాప్చర్ చేసి సైంటిస్టులు అనాలిసిస్ చేస్తారు. ఇవి మనకు ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్, ప్రెజర్, టెంపరేచర్ గురించి చెబుతాయి. ఉదాహరణకు జూపిటర్లో లైట్నింగ్ స్టోమ్స్ వస్తే చాలా పెద్ద పిడుగుల శబ్దాలు వస్తాయి. శనిగ్రహం రింగ్స్లో కూడా చిన్న చిన్న పార్టికల్స్ కొలిజన్ వల్ల మ్యూజికల్ నోట్ లా సౌండ్ వస్తుందని నాసా కాస్మి స్పేస్ క్రాఫ్ట్ రికార్డ్ చేసింది. ఇమాజిన్ చేయండి, మనం ఆ గ్రహాల మీద ఉంటే ఈ సౌండ్స్ని డైరెక్ట్గా వినగలగడం అద్వితీయమైన అనుభవం కదా. మీకు ఈ ఫ్యాక్ట్ నచ్చిందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.